హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఈ చికెన్ పకోడా కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడగాలండి. రెండు సార్లు కడిగిన తర్వాత ఈ చికెన్కి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, లిటిల్ బిట్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, క్రంచీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి యాడ్ చేయాలి. తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా ఒక 10 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండేలా చూసుకోండి. మసాలాలన్నీ మిక్స్ అయ్యేలా చికెన్కి కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చికెన్ పీసెస్ అన్ని చక్కగా దీంట్లో వేసుకుని కాల్చుకోవాలి. అలాగే రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. అన్నీ తీసేసుకొని వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ చికెన్ కూడా చక్కగా ఇలాగే ఫ్రై చేసుకొని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 నుండి 6 కాజు ఫ్రై చేస్తున్నానండి. చికెన్ గార్నిషింగ్ కోసం తీసేసి వేరొక బౌల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ ఎట్లాంటి ఫుడ్ కలర్స్ వాడలేదండి.
పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.